నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే బయటకు రావడం జరిగింది. ఆయన నిన్న బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు జరగడం జరిగింది. ఇదిలా ఉంటే అసలు ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు అసెంబ్లీకి రాకపోవడాన్ని ఎలా చూడాలి? ఇలా అసెంబ్లీకి రాకపోతే వాళ్ళపైన ఏం చట్టాలు వర్తించవా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే శ్రావణి. సార్, గురు శిష్యులుగా పేరొందారు ఇటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదే విధంగా అటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వీరిద్దరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు సార్. మరి వీళ్ళు ఎన్నికైన తర్వాత అసలు ఇద్దరు కూడా అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళకపోతే వారిపైన ఏం చట్టాలు వర్తించవా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? శ్రావణి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఇప్పుడు భావసారూప్యత ఎక్కడుందంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిపాలించిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా అసెంబ్లీని డుమ్మా కొడుతున్నారు. ఇంట్లోనే కూర్చుంటున్నారు లేదా ఫామ్ హౌస్లో కూర్చుంటున్నారు. ఎప్పుడు బయటకు వచ్చిన సందర్భం లేదు ఒకటి. రెండోది, నిన్న ఒక 1 year తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చి నేను కొడితే మామూలుగా ఉండదు అనే మాట మాట్లాడటం, శ్రేణుల్ని కొంత ఉత్తేజపరిచే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఇది పెద్ద చర్చనీయాంశం అవుతుంది ఈరోజు తెలంగాణలో. ఎవరు ఏమనుకున్నా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమాన్ని సక్సెస్ఫుల్గా నడిపించిన వ్యక్తి. అదే కాకుండా కేసీఆర్ అనే అతనికి బాగా స్ట్రాటజిక్ పర్సన్, వ్యూహకర్తగా మనం ఖచ్చితంగా ఆయన్ని ఒప్పుకొని తీరవలసిందే. తెలంగాణ ఉద్యమం బాగా ఉవ్వెత్తున లేచి సడన్గా పడిపోయిన సందర్భంలో కూడా వ్యూహాత్మక మౌనం కొన్ని నెలలుండి మళ్ళీ ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేపి శాంతియుతంగా ఉద్యమం నడిపించి తెలంగాణ తీసుకురావడంలో ఒక మెయిన్ కీ రోల్ పోషించిన పాత్ర కేసీఆర్, అందులో సందేహం లేదు. 10 సంవత్సరాలు కూడా తెలంగాణని ఎంతో కొంత డెవలప్మెంట్ చేసిన మాట వాస్తవం. అయితే అందులో ఎందుకు ఓడిపోయారు అనేది విశ్లేషిస్తే అది పెద్ద టైం టేకింగ్. కాబట్టి మనకున్న టైం కన్స్ట్రెయింట్లో ఆ టాపిక్లోకి వెళ్లకుండా, సో మీరు ప్రస్తావించినట్టుగా ఇప్పుడు కేసీఆర్ గారి మాటలకి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఏమన్నారు, నువ్వు ఏదన్నా ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, నువ్వు నిలబట్టమే చేత అవట్లేదు, ఇంకా కొట్టేదేముందని అంటున్నాడు. సో ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ అక్కడ పక్కన పెడితే, ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు కానీ తెలంగాణలో కేసీఆర్ కానీ అసెంబ్లీకి పంపించాలా, అసెంబ్లీలో మాట్లాడాలా అని నియోజకవర్గ ప్రజలు ఇద్దరిని ఎన్నుకొని ఎమ్మెల్యేలను చేశారు. ఈయన కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు అయి ఉండవచ్చు అని మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే, ఆయనకి రేవంత్ రెడ్డి గారి మీద చిన్న చూప, లేదా ప్రజలు ఓట్లేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ని గెలిపించలేదు అన్న ఫ్రస్ట్రేషనా, ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల వచ్చిన ఆందోళన, లేదా వ్యూహాత్మక మౌనమా, టైం చూసి బయటకు వద్దామన్న వ్యూహం ఉందా, లేదా నేను రానవసరం లేదు, మా కొడుకు కేటీఆర్ లేదా హరీష్ రావు హ్యాండిల్ చేయగలరు అసెంబ్లీని అన్న ఆలోచన, ఇక రకరకాల అంశాలు ఉన్నాయి. జగన్ రెడ్డి గారికి వచ్చేసరికి అసెంబ్లీకి ఆయన వెళ్ళటమే కాకుండా ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. మరి అసెంబ్లీకి వెళ్ళాలని కదా ఓట్లు వేసింది జనం, ఇంట్లో కూర్చోమని కాదు కదా ఒకటి. రెండోది, అసెంబ్లీకి ఎన్నికైన కొత్త యంగ్ జనరేషను అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని అధ్యక్ష అని అనాలని జీవితాంతం ఎప్పటి నుంచో ఉన్న కోరిక. మరి అవన్నీ ఆపుకోలేరు కదా. ఆంధ్ర రాష్ట్రంలో ఆ విధంగా అసెంబ్లీకి వెళ్ళాల్సిందే అని చెప్పి జగన్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకురావడం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఒకే సిమిలారిటీ విషయం మీద మనం కంపేర్ చేసుకున్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీలోకి వెళ్ళాలి అని జగన్ రెడ్డిని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్న సందర్భంలో జగన్ రెడ్డి గారు వ్యూహం మార్చుకున్నారు. నెక్స్ట్ ఈ నెల ఫిబ్రవరిలో లాస్ట్ వీక్లో ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సెషన్ ఆఫ్ అసెంబ్లీ జరుగుతుంది. దానికి అటెండ్ కావాలి అందరు ఎమ్మెల్యేలతో పాటు అని జగన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ ఒత్తిళ్ల నేపథ్యం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా నెగిటివ్ ఉంది, అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, రకరకాల రీజన్స్ అయి ఉండొచ్చు, లేదా పార్టీని వీడి అందరూ వేరే పార్టీలోకి జంప్ చేస్తున్న సందర్భం అయి ఉండొచ్చు. ఇన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన అసెంబ్లీకి వెళ్ళాలనుకున్నారు. కేసీఆర్ గారు మాత్రం అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది ఎవరికి తెలియదు. సో ఈ విషయాన్ని పక్కన పెడితే, మరి అసెంబ్లీకి వెళ్ళకపోతే మరి ఇంట్లోనే కూర్చుంటే మరి చట్టం ప్రకారం అట్లా వదిలేస్తారా? ఒకవేళ వదిలేస్తే మరి వాళ్ళకి రావాల్సిన జీతభత్యాలు తీసుకొని ఇంట్లో కూర్చోవచ్చా? మరి అది అధికార దుర్వినియోగం కాదా? మరి ఎన్నుకున్న ప్రజలు ఆకాంక్షను తీర్చినప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకు అనేది రకరకాల క్వశ్చన్లు మన ముందున్నాయి.
మనం ఒక్కసారి సబ్జెక్ట్ పరంగా అందరికీ అర్థమయ్యే విధంగా విశ్లేషణ చేయవలసి వస్తే, మరి ఇట్లా అసెంబ్లీకి వెళ్లకుండా ఎన్నుకొని ఇంట్లో కూర్చోవటం వల్ల చట్ట ప్రకారం స్పీకర్ గారికి డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంది. అంటే అనర్హత వేటు వేయడానికి అర్హత ఉంది. అందులో 3 రీజన్స్లో ఏదో ఒక రీజన్ కనుక ఫిల్ఫిల్ అయితే స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని ఆ సదరు ఎమ్మెల్యే అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఇంట్లో కూర్చున్న వాళ్ళ మీద అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంది. అందులో ఒకటి యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఒక పార్టీ మీద, ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పార్టీ మారితే యాంటీ డిఫెక్షన్ లా కింద స్పీకర్ డెసిషన్ తీసుకోవచ్చు. ఇదే ఎగ్జాంపుల్ మనం గమనించినట్టయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాని మీద యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని స్పీకర్కి నోటీస్ ఇచ్చారు. ఇక్కడ స్పీకర్ విచక్షణ అది, ఈయన టైం ఫ్రేమ్ లేదు ఇక్కడ. ఈ కండిషన్లో ఆయన ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. సో సబ్సిక్వెంట్గా బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో కోర్టు మళ్ళీ స్పీకర్ గారికి లెటర్ రాశారు, మీరు ఎంత టైం ఫ్రేమ్లో డెసిషన్ తీసుకుంటారో చెప్పండి అని. ఇక్కడ తెలంగాణలో జరిగిన విషయం ఇది. అయితే ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద స్పీకర్ విచక్షణ అధికారాలను ఉపయోగించి డిస్క్వాలిఫై చేయొచ్చు. రెండో కండిషన్ ఏముందంటే, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా ఏదైనా కోర్టు ద్వారా 2 సంవత్సరాలు మినిమం 2 years ఒక శిక్ష విధిస్తే ఆ ఎమ్మెల్యేకి కానీ ఆ ఎంపీకి కానీ డిస్క్వాలిఫై చేయడానికి, అనర్హత వేటు వేయడానికి స్పీకర్కి అవకాశం ఉంది, హక్కులు ఉన్నాయి. ఇది ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే, ఎంపీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు గతంలో ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 2 సంవత్సరాలు శిక్ష విధిస్తే ఆయన్ని డిస్క్వాలిఫై చేశారు పార్లమెంట్లో. అదే రోజు పార్లమెంట్కి ఆయన కేటాయించిన ఇంటిని కూడా ఖాళీ చేయించారు. సబ్సిక్వెంట్గా ఆయన మళ్ళీ బెయిల్ వచ్చింది, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. దీన్ని ఏమంటారంటే ఆర్టికల్ 101. ఈ రెండో కండిషన్. మూడో కండిషన్ మనం చూసినట్టయితే, ఏ ఎమ్మెల్యే కానీ లేదా ఎంపీ కానీ కంటిన్యూస్ 60 days ఆబ్సెంట్ వితౌట్ పర్మిషన్ చేసినట్టయితే ఆ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయడానికి స్పీకర్ గారికి అధికారం ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే, మరి జగన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ కంటిన్యూస్ 60 days ఆబ్సెంట్ అయితే మరి డిస్క్వాలిఫై చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయరు అనేది ఇప్పుడు క్వశ్చన్ వస్తూ ఉంది. మనం ఇంకొకసారి పరిశీలించినట్టయితే, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళినట్టయితే ఆ విషయాన్ని చూసినట్టయితే, జగన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు లాస్ట్ మంత్ లండన్ వెళ్ళటానికి ముందు. ఇదే విలేకరు ఎవరో మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తారు కదా అని అడిగిన సందర్భం. అప్పుడు జగన్ రెడ్డి గారు ఏమన్నారు ప్రెస్ మీట్లో, ఎవరు డిస్క్వాలిఫై చేసేది నన్ను ఆ విధంగా చేసే అధికారం ఎవరికి ఉందో చూస్తా, ఎట్లా చేస్తారో చూస్తా అని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి 60 days లాంగ్ ఆబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఉంటే చేయొచ్చు కదా స్పీకర్ గారు, మరి ఆ విధంగా ఆయన ఎందుకు మాట్లాడాడు అనే విషయాన్ని నేను రికార్డు చెక్ చేశాను, ఎందుకు ఏమై ఉండొచ్చు అని. జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఎందుకు జగన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడారు, ఎవరు డిస్క్వాలిఫై చేస్తారని ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నాడు అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలనలో 1 సంవత్సరం అసెంబ్లీ 22 days మాత్రమే జరిగింది, ఇంకో సంవత్సరం 24 days మాత్రమే జరిగింది, ఇంకో సంవత్సరం 34 days మాత్రమే జరిగింది. సో అసెంబ్లీ సెషనే 60 days జరగనప్పుడు నేను 60 days ఆబ్సెంట్ అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు, కాబట్టి నన్ను ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు? అందుకనే సార్ అంత కాన్ఫిడెన్స్ గా మీడియా ముందు ఆ రీజన్ వల్ల ఆయన మీడియా ముందు ఛాలెంజ్ విసర్చడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు వీళ్ళు కేసీఆర్ గారిని అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి డిస్క్వాలిఫై చేయాలంటే వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్య సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ అసెంబ్లీని 60 days నడిపించి పర్ ఇయర్, ఆ 60 daysలో ఆ సదరు ఎమ్మెల్యే గారు కేసీఆర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, కంటిన్యూస్ ఆబ్సెంట్ కనుక అయితే స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయడానికి, అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని డిస్క్వాలిఫై చేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఎంత, బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఎంత అని బేరీజు వేసుకొని ఒక డెసిషన్ రేవంత్ రెడ్డి గారు కనుక తీసుకుంటే కేసీఆర్ గారి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది అసెంబ్లీకి రాని సందర్భం నేపథ్యంలో. సో ఈ 3 కండిషన్స్ వల్ల చట్ట ప్రకారంగా అసెంబ్లీకి అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక అసెంబ్లీ సెషన్ కనుక గతంలో జరగలేదు, సరే అది వదిలేద్దాం, ఇప్పుడైనా వీళ్ళు అసెంబ్లీ సెషన్స్ని పొడిగించి 60 days జరిగేటట్టు చూసుకొని మినిమం, అందులో ఎవరైతే రాలేదో వాళ్ళని అనర్హత వేటు కనుక వేసినట్టయితే రాబోయే మిగతా అసెంబ్లీలో ఎలక్ట్ అయ్యే ఎమ్మెల్యేలకు కానీ ఓటర్స్ కానీ ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా ఒక గుడ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది, ఎమ్మెల్యేల్లో కూడా వెళ్తుంది. రెండోది, వాళ్ళ గెలిచినందువల్ల వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన నైతిక బాధ్యత ఉందని వాళ్ళకి తెలియజేసినట్టు కూడా అవుతుంది. సో ఈ విధంగా జరుగుతుందో మనం వెయిట్ చేసి చూడవలసిన అవసరం ఉంటుంది. ఓకే సార్,
మరి జగన్మోహన్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా వీళ్ళే కాకుండా ఏ ఎమ్మెల్యేలు కూడా కంటిన్యూస్ గా 60 డేస్ కానివ్వండి, లేదు అంటే సార్ చెప్పిన 3 కండిషన్లో కనుక అసెంబ్లీకి రాకపోతే వారిపై అనర్హత వేటు వేసే అవకాశం స్పీకర్ కు ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.